జానీ మాస్టర్ పై వచ్చినటువంటి ఆరోపణలు, తన మీద వచ్చినటువంటి కంప్లైంట్ మీద మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఈ డాన్సర్స్ అసోసియేషన్ వీళ్ళు మొత్తానికి ఆ ప్రతినిధులు స్పందించి మీడియా సమావేశం పెట్టి కొన్ని నిర్ణయాలు ప్రకటించి వేగంగా స్పందించారు. సో ఇది మొత్తం చర్చ జరుగుతున్న వేళ యాక్ట్రెస్ పూనమ్ కౌర్ ఒక సంచలన ట్వీట్ చేసి ఈ ఎపిసోడ్లోకి నేరుగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్నే లాగారు. అయితే ఇక్కడ మనం ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే, ఇంతకుముందు చాలాసార్లు ఆమె గురూజీ గురూజీ అంటూ త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా ట్వీట్లు చేసింది. ఆమె జీవితం నాశనం కావడానికి త్రివిక్రమ్ శ్రీనివాసే కారణం అని చెప్పి చాలా కమెంట్లు వినిపించి ఆమె కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా అవే వ్యాఖ్యలు చాలాసార్లు చేసింది. మధ్యలో పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన ఇండైరెక్ట్గా తీసుకొని వచ్చేసి పవన్ కళ్యాణ్ గారికి పూనమ్ కౌర్కి ఇద్దరికి కనుక ఏగో లింక్స్ పెట్టి మధ్యలో త్రివిక్రమ్ శ్రీనివాసం తీసుకొని వచ్చి రకరకాల చర్చ జరుగుతూనే ఉంది. అయితే ఈ చర్చ ప్రతిసారి అలా కొంచెం రాజేసేది పూనమ్ కౌరే. ఇప్పటి వరకు క్లియర్ కట్గా ఏం జరిగింది అన్న విషయం అయితే ఆమె చెప్పలేదు. కానీ నా జీవితం నాశనం చేశారు, నా జీవితం నాశనం చేశారు అని ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక ప్రముఖ హీరో గురించి, ప్రముఖ దర్శకుడి గురించి చాలాసార్లు మాట్లాడారు. ప్రముఖ హీరో కం రాజకీయ నాయకుడు అని చెప్పి కూడా చాలాసార్లు. ఇప్పుడు తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు డైరెక్ట్గానే మెన్షన్ చేసుకుంటూ ట్వీట్ చేసింది, నేను తన మీద మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి కంప్లైంట్ చేశాను, నన్ను ఎవరూ పట్టించుకోలేదు, నన్ను చాలా ఇబ్బందులకు గురి చేశారు, త్రివిక్రమ్ శ్రీనివాస్ని పిలిచి ప్రశ్నించండి, ఇప్పటికైనా పిలిచి ప్రశ్నించండి, న్యాయం చేయండి అని చెప్పి పూనమ్ కౌర్ అయితే ట్వీట్ చేశారు. ఈమె ఒకటి ఎన్నో హక్కుల గురించి, స్వేచ్ఛ గురించి చాలా మాట్లాడతారు. అసలు విషయం ఏంటో ఎప్పుడు చెప్పరు. మరి చెప్పాల్సిన వేదికల మీద చెప్దామని వాళ్ళు అనుకుంటున్నారేమో తెలియదు. మరి ఇన్ని రోజులు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ స్పందించినప్పుడు ఈమె ఎందుకు సైలెంట్ ఉందో తెలియదు. ఇప్పుడేమో నేరుగానే పేరు ప్రస్తావించారు. మధ్యలో చాలాసార్లు మెరుపుతీగల్లాగా అట్లా వచ్చి ఇట్లా మాయమైపోతూ ఉంటుంది. బట్ త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్, పూనమ్ కౌర్ ఈ సైకిల్ చుట్టూ ఎప్పటి నుంచో చర్చ అయితే జరుగుతుంది. ఏం జరిగిందో తెలియదు, విషయం ఏంటో తెలియదు. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద మాకు కంప్లైంట్ ఇచ్చాను, ఇప్పుడు ఆయన ప్రశ్నించండి పిలిచి అని చెప్పి ఆమె అడుగుతున్నారు. నెట్టింట కూడా చర్చ జరుగుతుంది. చిన్న చితక వాళ్ళ మీద అయితే వేగంగా స్పందిస్తారు, చర్యలు తీసుకున్నామంటారు, ఆటు బూట్ అంటారు. మరి మీకు ధైర్యం ఉంటే, సినిమా వాళ్ళకు ధైర్యం ఉంటే మరి త్రివిక్రమ్ శ్రీనివాస్ని పిలిచి ఏం జరిగిందో అడగండి, ఆ విషయాలు ఏంటో తేల్చండి. మరి లోపల మీరు సెటిల్మెంట్లు చేయకుండా అసలు విషయం ఏంటో తేల్చండి అని చెప్పి కూడా పూనమ్ కౌర్ ట్వీట్ కింద చాలా మంది కమెంట్లు చేస్తూ ఉన్నారు. నెట్ అంటే కూడా చర్చ జరుగుతూ ఉంది, ఏం జరిగిందో తేల్చండి మరి అని. కోర్స్ మన తెలుగు పరిశ్రమలు ఎప్పటి నుంచి ఉన్నదే, చిన్న చితక వాళ్ళ మీద అయితే చాలా వేగంగా చర్యలు తీసుకుంటారు. కొంచెం పేరున్న వాళ్ళ మీద అంటే అబ్బే అసలు అది మనకు చూసి చూడనట్లుంటారు. ఇంకా త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి పెద్ద పెద్ద వాళ్ళ మీద అయితే కనీసం సరే మనం ఆయన ఏమి తప్పు చేశాడో అని చెప్పి ఏమీ తేల్చట్లేదు, ఉప్పు చేసినా అని తేల్చట్లేదు. అటువంటి వాళ్ళ మీద ఏదైనా ఆరోపణ వచ్చినా ఒక అడుగు ముందుకు వేయాలి అంటే వీళ్ళకి అంత సీన్ లేదు అంటున్నాను. పూనమ్ కౌర్ నేరుగా ఆయన పేరు చెప్పి ప్రస్తావించింది. ఏది మరి ఎవరో చెప్పమనండి, ఆ విషయం ఏంటి, ఎవరో సినిమా పెద్ద ముందుకు వచ్చి దీని మీద ఒక కమిటీ లాంటిది తీసుకో, లేకపోతే ఎవరైనా ముందుకు వచ్చో అమ్మాయిని పిలిచి అడిగో ఏం జరిగిందో ఆ వివరాలు ఏంటో తీసుకొని ఎవరైనా మాట్లాడగలుగుతారా? కనీసం ఆ ధైర్యం ఎవరైనా చేయగలుగుతారా? చేయలేరు అన్నది నెట్టిట జరుగుతున్న చర్చ. మరి ఇది ఎక్కడికి పోయి ఆగుతుందో చూడాలి. పూనమ్ కౌర్ ఏ అంశాల చుట్టూ మాట్లాడుతుందో, అసలు ఏ విధంగా ఆమె జీవితం నాశనమైందో, ఎప్పుడో సరే బ్లాస్ట్ అయితే అవ్వచ్చు, బ్లాస్ట్ అవ్వకుండా ఇంటర్నల్గా సెటిల్మెంట్లు ఏమైనా జరుగుతాయేమో కూడా. అట్లా జరిగితే అందరూ సైలెంట్ అయిపోతారు. ఎక్కడ ఆగుతుందో మరి అయితే చూడాలి.